ఇండియా టు లండన్ బస్ సర్వీస్ వినడానికి ఆశ్చర్యం ఉంది కదా. విమానాలలో తప్ప వేరే ఇతర దేశాలకు చేరుకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద ప్రయాణించే ఒక సాధారణ బస్ ద్వారా ఇండియా నుండి ఇంగ్లాండ్కు వెళ్ళవచ్చా? అసలు ఇండియా నుండి లండన్కు నేరుగా రోడ్డు మార్గం ఉందా? వీటన్నిటికీ సమాధానం అవును, నిజంగానే మన దేశం నుండి లండన్ వరకు బస్సులో ప్రయాణం ఉంది. ఎంత ఖర్చు అయ్యేది, ఏమేమి సౌకర్యాలు ఉండేవి, ఇది ఎలా నడిచేది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా నుంచి ఇంగ్లాండ్కు వెళ్లేందుకు ఆకాశ మార్గం, సముద్రయానం తెలుసు కానీ రోడ్డు మార్గం అనేది చాలామందికి తెలియదు. కానీ ఇది నిజమే. మన దేశం నుంచి బ్రిటన్ రాజధానికి బస్సులు నడిచేవి. కోల్కతా నుంచి నేరుగా లండన్ వెళ్లేందుకు బస్సు సర్వీస్ ప్రయాణికులతో వెళ్తూ ఉండేది. అనేక దేశాల నుండి ప్రయాణం చేసే ఈ రూట్ను హిప్పీ రూట్ అనేవారు. సుమారు 10,000 మైళ్ళు ఈ బస్సులో పోయి వచ్చేవారని తెలిసినప్పుడు కాస్తంత ఆశ్చర్యం అనిపించినా అది నిజంగా జరిగింది. ప్రపంచంలోనే అతి పొడవైన బస్సు రూట్ అది. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అంటే 1957లో ఈ బస్ ప్రయాణం ప్రారంభమైంది. ఆల్బర్ట్ ట్రావెల్స్ అప్పట్లో ఈ బస్సులను నడిపేది. మొదట్లో బ్రిటన్ నుంచి మొదట వలస వచ్చిన వారు ఎక్కువ మంది కోల్కతా చేరేవారు. అందువల్లే ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పట్లో కోల్కతా ఓ వ్యాపార కేంద్రంగానే కాక వాళ్ళ తొలి రాజధానిగా కూడా ఉండేది. అందుకే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. దాంతో ఈ ఆల్బర్ట్ ట్రావెల్స్ వాళ్ళు బస్సు నడిపారు. కోల్కతా నుంచి బయలుదేరే ఈ బస్సు పశ్చిమ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూగోస్లావియా, టర్కీ, ఇరాన్, బెల్జియం, యూరప్ మీదుగా లండన్ వెళ్ళేది. బస్సు లండన్ నుంచి కలకత్తా చేరుకోవడానికి దాదాపు 50 రోజులు పట్టేది. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 10,000 మైళ్ళు అంటే సుమారుగా 16,100 కిలోమీటర్లు. అయితే ఈ బస్సు సర్వీసు 1976 వరకు ఉండేది. ఇక ఈ బస్ ట్రిప్ వన్ వే ఖర్చు 1957లో 9,000 రూపాయలుగా ఉండేది. 1973 వచ్చే నాటికి వన్ వే ట్రిప్ కోసం సుమారు 145 పౌండ్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మరో విశేషం ఏంటంటే ఈ మొత్తం ఖర్చులోనే ఆహారం, ప్రయాణం, వసతి కూడా ఉండేది. ఆల్బర్ట్ ట్రావెల్స్ బస్సు తొలి ప్రయాణం 1957 ఏప్రిల్ 15వ లండన్ నుంచి బయలుదేరింది. 50 రోజుల తర్వాత జూన్ 5న కలకత్తా చేరుకుంది. ఇంగ్లాండ్ నుంచి బెల్జియం, అక్కడి నుండి పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యూగోస్లావియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాయువ్య భారతదేశం మీదుగా ఇండియా చేరింది. దేశంలోకి వచ్చిన తర్వాత న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా కలకత్తా చేరుకుంది. ఇక ఈ బస్లో ప్రత్యేకంగా చదువుకునేందుకు పుస్తకాలు, ప్రయాణికులందరికీ ప్రత్యేక స్లీపింగ్ బంక్లు, ఫ్యాన్లు, హీటర్లు, వంటగది ఉండేది. బస్సు పైన డెక్లో కూర్చొని పరిసరాలను చూసి లాంజ్ కూడా ఉండేది. ఈ జర్నీ అంతా కేవలం ట్రిప్గా కంటే ఓ టూర్లా ఎంజాయ్ చేసేలా సాగేది. బస్ లోపల రేడియో, మ్యూజిక్ సిస్టంలు కూడా అమర్చారు. హిప్పీ మార్గంగా ప్రసిద్ధి చెందిన ఈ రూట్లో బస్సులు 1976 వరకు తిరిగాయి. 1976 తర్వాత ఈ బస్సులకు ఆదరణ తగ్గడం, ట్రావెల్స్ వారికి కూడా ఆసక్తి లేకపోవడంతో బస్సు సర్వీసులు ఆగిపోయాయి. తొలిసారి తిరిగిన బస్సును బ్రిటిష్ యాత్రికుడు ఆండీ స్టీవర్ట్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ బస్సు పురావస్తు ప్రదర్శనలో ఉందట. అయితే 4 సంవత్సరాల క్రితం పంజాబ్ నుంచి ఓ ప్రైవేటు ఇండియన్ సంస్థ బస్సులు నడపడానికి చూసింది. అది కూడా హిప్పీ రూట్లో కాకుండా సిల్క్ రూట్లో నడిపేలా అనుమతులు తీసుకుంది. అయితే 4 సంవత్సరాల క్రితం పంజాబ్ నుంచి ఓ ప్రైవేటు ఇండియన్ సంస్థ బస్సులు నడపాలని చూసింది. అది కూడా హిప్పీ రూట్లో కాకుండా సిల్క్ రూట్లో నడిపేలా అనుమతులు తీసుకుంది. అయితే దీని ఖరీదు దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉంది. ఏడాది ముందుగా బుక్ చేసుకోవాలి. లండన్ ఎపిక్ జర్నీ పేరిట బస్ సర్వీస్ను 2020లో ప్రారంభించింది. ఈ జర్నీ 70 రోజులు ఇండియా నుంచి లండన్ వరకు ఈ బస్ వెళ్తుంది. 18 దేశాల మీదుగా సాగుతుంది. ఏప్రిల్ 2021లో షెడ్యూల్ అయింది. కానీ కోవిడ్-19 ఈ జర్నీని దెబ్బతీసింది.